నాకు తెలిసి ఈ రేంజ్‌లో శారీలని ఇలా వాడడంలో నేనే ఫస్ట్ అనుకుంటా. ఎందుకో కూడా చెప్తాను. అండ్ నేను మీషోలో ప్రతీది కూడా 300 బడ్జెట్‌లో తీసుకున్న శారీస్ అన్నీ కూడా 1, 2 టైమ్స్ కట్టిన తర్వాత వాటిని లాంగ్ ఫ్రాక్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నా. అండ్ కుట్టడానికి నాకేం ఛార్జెస్ పడవు. నేనే కుట్టుకుంటాను కాబట్టి. ప్లస్ లైనింగ్ కాస్ట్ ఇవన్నీ పడతాయి కదా అని ఒక అనుమానం కూడా వచ్చింది కదా! సో, చెప్తాను. వీడియో మొత్తం చూడండి. అండ్ ఫుల్ సైజ్ ఘేరాతో ఉంటాయన్నమాట నా ఫ్రాక్స్ అన్నీ. అందుకే కుట్టుకోవడానికే ఇష్టపడతాను తప్ప ఇలాంటివి కొన్నా కూడా ఘేరా ఎక్కువ ఉండదు అని చెప్పేసి ఇలాంటివి ఎక్కువ తీసుకోననమాట. లైనింగ్స్‌కి అయితే నేనేం బయట నుంచి ఖర్చు చేయను. ఎందుకంటే నా దగ్గర ఇలాంటి శారీస్ బోల్డ్ అన్ని కలర్స్‌లో ఉన్నాయి. అందరి దగ్గర ఉన్న శారీస్ మొత్తం నేనే తీసేసుకున్నాను అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్‌లో. సో, అలా నా దగ్గర బంచ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఎట్లాంటి శారీ తీసుకున్నా నేను లైనింగ్స్‌కి ఇవే వాడుతున్నాను ప్రెజెంట్‌గా. అండ్ దాదాపుగా అయిపోవచ్చాయన్నమాట. అన్నీ వాడేసాను. ఆ రేంజ్‌లో ఉంటుంది మన వాడకం. సో, నాకు డ్రెస్ కాస్ట్ టోటల్‌గా చూసుకుంటే 240 రూపీసే. అంటే శారీ కాస్ట్ మాత్రమే నా డ్రెస్ కాస్ట్ అనమాట. 240లో ఈ మాత్రం లాంగ్ లెంత్ ఫ్రాక్‌లు వచ్చాయి అంటే చాలా బెస్ట్‌గా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే 100, 200లో ఎక్కడండి మనకి ఫ్రాక్స్ వస్తాయి. అట్లాంటిది నాకు లాంగ్ లెంత్ ఫ్రాక్సే రెడీ అయిపోయాయన్నమాట. సో, ఇలా అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా, కొన్ని చుడీ హ్యాండ్స్ పెడదామని చెప్పేసి ఇంత పెద్దగా ఇచ్చాననమాట. అండ్ ఇది చాలా సాఫ్ట్ క్లాత్, అసలు కనిపించదనమాట. దీనికి లోపల లైనింగ్ వేస్తే ఆ రకంగా కుదిరిందనమాట. అండ్ కుట్టడానికి మాత్రం చాలా కష్టమైంది. అండ్ మోస్ట్ ఫేవరెట్ అనమాట నాకు ఇది. మీషోలో నుంచి తీసుకున్న ఫస్ట్ శారీ కన్వర్టెడ్ యాస్ డ్రెస్ అనమాట. ఇది 300 పడింది. అండ్ చాలా ఇష్టం నాకు ఇది. అండ్ ఇదైతే కాటన్ అనమాట. సో, కాటన్ది 2 తీసుకున్నాను నేను. అండ్ ఒకటి ఇలా డ్రెస్గా కన్వర్ట్ చేసుకుంటే ఇంకోటి ఇలా ప్యాంట్ లాగా కన్వర్ట్ చేశాను. అండ్ ఇది ఫుల్ ఆన్ కాటన్ మెటీరియల్. అండ్ 240కి కాటన్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్ వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఈ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా వస్తుందేమో క్లాత్ అనుకున్నా, కానీ చాలా మందంగా ఉండి చాలా బాగుందన్నమాట. వాష్ చేసిన తర్వాత ఇంకా సూపర్గా అయ్యింది. సో, నాకు ఫస్ట్ అయితే ప్లాజో ప్యాంట్స్ అని అనుకున్నా. ఎందుకో మెటీరియల్ చూసిన తర్వాత నాకు డ్రెస్ లాగా కూడా బాగుంటుందేమో అని అనిపించి 2 కుట్టేసా. ఎట్లాగైనా సమ్మర్ కదా అని చెప్పేసి 2 కూడా నాకు ఎక్సలెంట్గా అనిపించాయి యాజ్ ప్యాంట్ అండ్ డ్రెస్. ఇన్ని డ్రెస్లో మీకేం నచ్చింది ఇంతకీ?